హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీరా. పొగులూరుపల్లి, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. సో అది ఇప్పుడు అన్నమయ్య జిల్లాగా మారింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే ఒక గ్రామానికి సంబంధించి ఇష్యూ ఇది. కువైట్ వ్యక్తి తాలూకు వాళ్ళ బిడ్డని వాళ్ళ ఇంటి సొంత ఊరు దగ్గర వదిలేసి వెళ్తే అక్కడే పెంచుతున్నటువంటి వాళ్ళ పిన్నమ్మ ఆర్ సంథింగ్ ఎవరో ఆవిడకి సంబంధించి ఒక పెద్ద ఆయన అయితే వాళ్ళ ఇంట్లో ఉంటూ వస్తున్నాడు. ఆయన ఆ బాలికపై 12 ఏళ్ల బాలికపై కొంచెం అసభ్యంగా ప్రవర్తిస్తూ ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టడం జరిగింది. సో యాక్చువల్లీ ఆ తండ్రి ఆ మాట విన్న తర్వాత అతనిని ఒక మార్నింగ్ టైంలో వచ్చి హత్య చేసిన తర్వాత వెంటనే ఆయన కువైట్ కూడా వెళ్ళిపోవడం జరిగింది. అసలు ఫుల్ స్టోరీ ఏంటనేది విజ్ఞాన్ గారిని అడిగి తెలుసుకుందాం ఒకసారి. నమస్తే అన్న. సో ఈ కైండ్ ఆఫ్ కేసెస్ చాలా రేర్గా జరుగుతుంటాయి. వచ్చి చేసి వెళ్ళిపోయాడు. అసలు ఎగ్జాక్ట్గా స్టోరీ ఏంటనేది. ఓబులవారిపల్లి అక్కడ అన్నమయ్య జిల్లా మంగంపేట గ్రామంలో ఒక హత్య జరిగింది. గుట్ట ఆంజనేయులు అనే ఒక దివ్యాంగుడు 59 years చనిపోయి పడ్డాడు. ఏం జరిగింది ఎవరికి తెలియదు. పోలీసులు కూడా దర్యాప్తు సరిగ్గా చేయలేదో లేకపోతే ఏంటో అది అనుమానాస్పద మృతి. ఎందుకంటే తల మీద గాయంతోనే చచ్చాడు. ఇప్పుడు దేంట్లో పడితే ఏమన్నా అనుకోవచ్చు, లేకపోతే ఇంకేమన్నా అనుకోవచ్చు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా లేదండి ఆయన సరిగ్గా నడవలేడు, అట్టట పోయి అలా పడ్డాడు అని చెప్పినా కూడా చెప్పొచ్చు. బట్ కొంచెం అనుమానాస్పదంగా ఉంది, ఎవడో కొట్టినట్టుగానే ఉంది. వీళ్ళు సరిగ్గా దర్యాప్తు జరపలేదు. 15 రోజుల తర్వాత విషయం తెలిసింది. ఎలా ఉన్నారో పోలీసులు చుట్టూ కుటుంబ సభ్యులందరినీ పిలిచి గట్టిగా అడిగితే చెప్పరు కదా. చంపినోడే వీడియో రిలీజ్ చేసి నేనే పలానా ఆయన్ని చంపాను, పోలీసులకు లొంగి నేను చేసిన తప్పని నిరూపించి నేను పోలీసులకు లొంగిపోతానని చెప్పాడు. అసలు ఏం జరిగింది? ఆంజనేయ ప్రసాద్ అండ్ చంద్రకళ దంపతులు ఎంగేజే. వాళ్ళకి పెళ్ళయింది. 12 ఏళ్ల పాప, రీసెంట్లీ మెచ్యూర్డ్. ఆ పాపని ఏం చేశారు అంటే కువైట్ తీసుకురాలేరు, చదువు పాడైపోద్ది, ఇక్కడే ఉంచి చదివించాలి. మనం వెళ్ళి బాగా అవకాశం వచ్చింది, అక్కడ సంపాదించాలి. పోనీ భార్య కూతుర్ని పెట్టలేడు ఆయన. 2 ఆడపిల్లని ఒంటరిగా వదిలేయడం ఎందుకని భార్యని కూడా తీసుకెళ్ళాడు. కూతుర్ని ఏం చేశారు, భార్యకి చెల్లి ఉంది లక్ష్మి అని, లక్ష్మి వెంకటరమణ, వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్. వాళ్ళ ఇంట్లో పెట్టింది, కూతురే కదా. దెవెంట్ కువైట్ వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి అక్కడ ఇంట్లో బాగానే ఉంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న గుట్ట ఆంజనేయులు, ఈ వెంకటరమణ వాళ్ళ నాన్న అలా పడున్నాడు. పాప కూడా తాత వరుస అవుతాడు ఆయన. తాతే వరుసే ఉంది, తాతే. అమ్మాయి రాత్రి పడుకుంటే ఒక రోజు ఏం జరిగిందంటే మీద పడి అత్యాచారం చేశాడు. బట్లిప్పేసి మీద పడి అత్యాచారం చేశాడు. నోట్లో పెట్టేసి కాసేపు ఆమెకి ఏమీ అర్థం కాక భయానికి అలా ఉండింది. తర్వాత పిన్ని 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 అని అరిస్తే పిన్ని వచ్చింది, తోసేసి ఆ పాపని కాపాడింది. ఇన్సిడెంట్ జరిగింది, తెల్లారింది. ఇప్పుడు గొడవ ఇంట్లో ఇలా జరిగింది. ఏంటి ఎలా చెప్పి ఈమె మా అక్క ఇట్లా నమ్మి ఇలా పెడితే మీ నాన్న ఇలా చేశాడు అని చెప్పి తను, వాళ్ళేమో ఈమెను బెదిరించడం, బయటకు రానివ్వకు జాగ్రత్త, ఏం చెప్పను అది చెప్పుద్ది కదా. ఇలా అసలు ఏం చేద్దాం ఏంటి, ఆమె ఇంట్లో ఉంచకండి పంపించేసి ఓ ఘర్షణ వాతావరణం. తల్లి ఫోన్ చేసి కూతురు వాళ్ళు ఏం చేశారంటే వచ్చి ఈ అమ్మాయిని తీసుకొచ్చేసారు కువైట్కి. అప్పటివరకు ఏమీ తెలియదు. జస్ట్ ఈమె ఫోన్ చేసి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయాక మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేసి. సరే మీకు నా కూతురు వల్ల మీకు అన్ని గొడవలు ఉంటాయి, మేమేం చేస్తాం, ఓ 4 రోజులు ఉంచుకొని మళ్ళీ పంపిద్దాంలే. ఇంతకు ఏమైంది, పిల్ల కూడా వస్తా మీతో మాట్లాడాలి ఏం చెప్పలే. ఇంక అప్పటివరకు ఏమీ జరగలేదు. కువైట్ వెళ్ళిన తర్వాత అప్పుడు ఏమైందమ్మా అని అడిగితే ఎయిర్పోర్ట్లోనే చెప్పేసింది, ఇలా నన్ను ఇలా చేశాడు అని. ఇంకా వాళ్ళకి ఆగల. అడిగింది చంద్రకళ, అడిగితే ఆమె అటేం లేదక్క ఇదేం లేదక్క అనింది. చంద్రకళ వచ్చేసింది కూతుర్ని పట్టుకొని. ఆ స్థానిక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళు సరిగ్గా పట్టించుకోలేదు. మందులించి ఇవన్నీ ఇంట్లో నాకు ఇట్లాంటి గొడవలు కామనే, అడ్జస్ట్ అవ్వండి అన్నట్టుగా వాళ్ళు చెబితే వీళ్ళకి నచ్చల. వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా నిలదీసింది. గొడవ ఏంటి, వాళ్ళు ఎలా ఉన్నారంటే ఇప్పుడు ఏం చేయమంటావు చెప్పు, ఆ ముసలి నుంచి పెళ్లి చేయమంటావా నీ కూతురికి, నీకు అర్థమవుతుంది సిచ్యువేషన్. అలా ఉన్నారే తప్పితే న్యాయం చేయమన్నట్టు ఏం చేయాలన్నట్టు అడుగేస్తున్నారు మొహం పైన. పోలీస్ స్టేషన్కి వెళ్ళిగా అదే మరి, ఇంకా ఆ పిల్ల ముసలి నుంచి పెళ్లి చేసేయండి మీ కూతురికి, ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. అది ఇలా ఉండేసరికి వీళ్ళ కొల్లుమండి వాళ్ళ ఆయనకు చెప్పేసింది ఇలా అంటున్నారు అని. తను ఏం చేశాడు, ఆవేశంగా వచ్చాడు. గుట్ట ఆంజనేయులు ఎక్కడైతే ఉన్నాడో పడుకుంటే రాడ్ వేసుకొని తల మీద గట్టిగా కొట్టాడు. తను అక్కడికక్కడే చనిపోయాడు. తిరిగి కువైట్ వెళ్ళిపోయాడు.
మరి అక్కడ ఎలా మేనేజ్ చేశారో తెలియదు, వికలాంగుడు చనిపోయాడని, అదైతే హత్యే. మరి 15 రోజుల తర్వాత ఈయన వీడియో పెడితే తప్ప తెలియలా ఓహో పలానా మనిషి చనిపోయాడా అని. ఎందుకు అతనే చెప్పాడు వీడియో రిలీజ్ చేసి, ఇక్కడ ఏం దర్యాప్తు ఏం లేదు ఇంకా అని చెప్పేశాడు. నేనే ఇలా చేశాడు, నా కూతుర్ని ఇలా అసభ్యంగా ప్రవర్తించాడు కాబట్టి నేను వాడిని చంపాల్సి వచ్చింది, నేను నిజంగా తప్పు చేశానని మీరు అందరూ భావిస్తే నన్ను శిక్షించండి అంటున్నాడు. సమాజం మొత్తం కూడా వీడు చేసింది రైట్ అని అంటుంది. అవునన్నా, ఈ రాయలసీమ కైండ్ ఆఫ్ ఈ ప్రాంతంలో చాలామంది ఉద్యోగ ఉపాధి లేక కువైట్కి, గల్ఫ్ కంట్రీస్కి, సౌదీ అరేబియా ఇట్లా వెళ్ళిపోతూ ఉంటారు వలస. వెళ్ళిపోయి బిడ్డల్ని ఇక్కడ పెట్టుకొని ఎవరో ఒక బంధువుల ఇంట్లో పెట్టుకొని వాళ్ళని పెంచుతూ వాళ్ళు అక్కడ కష్టపడుతూ బిడ్డలకు దూరంగా ఉంటారు. ఈ కైండ్ ఆఫ్ వాళ్ళు ఎందుకని రియలైజ్ అయ్యలేకపోతున్నారు? ఇండియాలోనే పని చేసుకుంటే అక్కడికి ఇక్కడికి మహా అయితే 10,000 డిఫరెన్స్ ఉంటుందేమో, బట్ వేలకు వేలు ఫ్లైట్ ఛార్జీలు పెట్టుకొని అక్కడే ఇబ్బంది పడుతూ ఇలాంటి వాళ్ళకి ఏదైనా మీరు ఏదైనా చెప్పదలుచుకున్నారా? లైక్ నిజంగా వద్దనే చెప్తారు, వీళ్ళకి తెలియక వెళ్తారు. వెళ్ళి వచ్చిన వాళ్ళు వెళ్ళొద్దనే చెప్తారు, వెళ్ళమని ఎవరు చెప్పరు. ముస్లిం వాళ్ళు అనుకోండి, వాళ్ళు అక్కడికి వెళ్తే వాళ్ళు ఇంకోలా సెటిల్ అవుతారు నీట్గా, వాళ్ళు డబ్బులు పంపించుకుంటారు, వాళ్ళ బాగా పంపిస్తారు, వాళ్ళ పనిలో పెట్టుకుంటారు మనోళ్ళు అని చెప్పేసి కొంచెం ఉంటుంది అక్కడ కూడా. మనోళ్ళని పెట్టుకుంటారు, నీట్గా వాళ్ళకి సేవలు చేస్తారు, వీళ్ళు వాళ్ళకి సేవలు చేస్తారు, బాగా అంటే షార్ట్ టర్మ్ లో సంపాదించుకుంటారు, అవకాశాలు కూడా చాలా ఈజీగా వస్తాయి. వీళ్ళు ఏంటంటే వలస కూలీ పనులే చేస్తారు. అండ్ ఎక్కడ ఎలా ఉంటారంటే కువైట్లో ఇప్పుడు ఈ రోడ్ పైన ఫుడ్ టిఫిన్ పెట్టే వాళ్ళు రేకులు వేస్తారు, బ్లూ రేకులు, ఇనుప రేకులు. అలా ఇనుప రేకులు ఒక చిన్న కంపార్ట్మెంట్ కంటైనర్ లాగా సెట్ చేస్తే అందులో ఒకడు ఉంటాడు, దాంట్లోనే మెట్లేస్తే పైన ఇంకోటి పడుకుంటాడు. అక్కడే చిన్న అరుగులు, అక్కడే కిచెన్, దాని వెనకాల అక్కడే వాష్రూమ్, అన్ని అక్కడే ఉంటాయి, కింద ఇసుకే, ఏముండదు. ఈ టైప్ ఆఫ్ దాంట్లో ఉంటారు. వాళ్ళు ఏం వండుకుంటారు అంతే. ఇప్పుడు నువ్వు చికెన్ తెచ్చుకున్నావు అనుకో, ఇక్కడ వండుకున్నట్టుగా నువ్వు టొమాటోలు, పచ్చిమిర్చిలు అవన్నీ వేసి ఇంత సరంజామా ఆనియన్ వేయించేయడం లేదు అక్కడ. ఏ ఉంటాయి అన్ని కుక్కర్లు వేసి ఉడకబెట్టేస్తావు. ఏంటి ద రీజన్ ఏంటి? అక్కడ సోర్స్ కూడా అంతే ఉంటది, నీకు గంటలు చేసుకోవడానికి ఏం ఉండదు. ఏదైనా అయిపోయిందంటే ఎక్కడి నుంచో తెచ్చుకోవాలి, అన్ని కాస్ట్లీ, సరైన తిండి తినలేవు, ఒళ్ళు చాకిరంతా ఏంటిది చచ్చే చాకిరి చెయ్యాలి, ఆ క్లైమేట్ కి తట్టుకొని ఉండాలి. వీళ్ళు ఏమనుకుంటారంటే అక్కడికి వెళ్ళి బాగా సంపాదిస్తారు, ఏం ఉండదు, కూలి పని ఇక్కడ చేసినా కూలే, అక్కడ చేసినా కూలే. ఇప్పటికీ ఆ లాజిక్ అర్థం కాదు. ఇన్ని వీడియోలు వచ్చాయి కువైట్ నుంచి ఇబ్బంది పడుతున్నాం, ఎడారిలో వేశారని. ఎందుకు అంత బాధ? అక్కడ 40,000 సంపాదిస్తే ఇక్కడ పొరపాటున ఎవడన్నా ఆడు జీవితం గోట్ లైఫ్ లాంటి వాడికి దొరికాడంటే అంతే సంగతి. ఎడారిలో ఎన్నో పడేస్తారు తీసుకెళ్ళి. వద్దు, ఆ జగిత్యాల సైడ్ కరీంనగర్ నుంచి వెళ్తారు బాగా మంది, రాయలసీమ నుంచి కొంతమంది వెళ్తారు, సమ్ పీపుల్ గో. ఎక్కడెక్కడ నుంచో చాలా మందిని చూశాను నేను. అదే పనిగా ఇక్కడ ఏముంది అక్కడికి వెళ్తే అంటారు, ఏం ఉండదు అక్కడికి వెళ్ళినా కూడా, నీకు వచ్చేది అంతే. అంతెందుకు, నేను ఊర్లో వాళ్ళని హైదరాబాద్ వస్తా అంటేనే వద్దని చెప్తాను తెలుసా. రీజన్, వాళ్ళకున్న చదువులకి ఇక్కడికి వస్తే 30,000 కూడా రావు. మినిమం 30,000 ఉంటే హైదరాబాద్లో వాడు బతకడానికే సరిపోదు. అలాంటి వాడికి కొంపకేం తగిలేస్తాడు, ఏం ఉండవుగా. పంపాలి, అమ్మకు పంపాలి, నెలకు 10,000 5,000 ఇంటికి పంపాలి, వీడు ఉండడానికే సరిపోదు. హాస్టల్లో ఉంటే హాస్టల్ ఫీజు కట్టడానికే సరిపోదు, తిరుగుతాడు సరిపోదు. నువ్వు పోయి రావడానికి, ఉండి తినడానికి డబ్బులు కట్టుకుంటున్నావు, సంపాదన ఏది? ఈ ఇంట్లో నుంచి ఉంటున్నావు కరెక్టే, నువ్వు ఉండడానికి నీకు డబ్బులు సరిపోతున్నాయి, గుడ్, అంతవరకు ఓకే. సంపాదన ఏది? సంపాదన అనేది ఒకటి ఉండాలి కదా మనిషికి. ఏవో కోరికలు ఉంటాయిగా, మనిషివే కదా, ఎవరైనా సరే మనిషే, ప్రతి మనిషికి ఒక కోరిక ఉంటుంది ఏదో ఒకటి. మరి బంగ్లాలు కొనాలి, కార్లు కొనాలి, విమానాలు కొనాలి, హెలికాప్టర్లు తిరగాలనేవి కాకుండా కనీస అవసరాలు అట్లీస్ట్ ఒక వారం అయిందంటే ఎక్కడన్నా మంచి దగ్గరికి వెళ్ళి లంచ్ చేయాలనిపిస్తుంది. ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చూస్తూ ఉంటే చేయలేడు. ఏదన్నా ఖరీదైన చేపని కొనుక్కొని వండుకోవాలనిపిస్తుంది, కాంట్. అంటే అమౌంట్ సరిపోవు, కనీసం మటన్ తినాలనిపిస్తుంది, 1,000 రూపాయలు అవసరం. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అందరూ ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవుతారంటే, వీళ్ళు వస్తారు కువైట్ నుంచి, వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది తెలుసా, ఒక సుమోలో ఒక పెద్ద బ్యాగులు పెట్టుకొని అందులో ఏదో రకరకాల చాక్లెట్, బిస్కెట్లు, ఇంత పెద్ద 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 డిఫరెంట్ కైండ్ ఆఫ్ వెరైటీ కైండ్ ఆఫ్ ఎక్విప్మెంట్తో దిగుతారే. దిగిన వెంటనే ఫోన్ టక్కని చెవిలో పెట్టి హలో అని మాట్లాడతారు. అప్పుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే చూసే వాళ్ళందరికీ. దానికి రీజన్ చెప్పనా,
వీళ్ళకి జీతాలు నెల నెల ఇవ్వరు. ఇప్పుడు నీ ప్యాకేజ్ నెల నెల ఇవ్వరు నీకు. రోజు నీకు కన్వీనియన్స్ ఇస్తారు, నీ బతకడానికి నీ సరంజామా సరిపోద్ది. 6 monthsకి ఒకసారి నీకు శాలరీ ఇస్తారు. నువ్వు ఊరు వెళ్ళేటప్పుడే నీకు పడతాయి. ఏ రోజు పడతాయి? నువ్వు టికెట్ కొన్నావు, నీ 24వ తారీఖు నువ్వు నీ ఫ్లైట్, నీకు 20వ తారీఖు పడ్డాయి. ఈ 3 రోజులు నువ్వు తల్లికేం తీసుకెళ్ళాలి, అక్కకేం తీసుకెళ్ళాలి, అన్నకేం తీసుకెళ్ళాలి, ఇవే ఉంటాయి మైండ్ లో. ఫస్ట్ వెళ్ళగానే ఎక్కడ చూడు చాక్లెట్లు ఉంటాయి, విపరీతమైన చాక్లెట్. బంగారం షాపులు ఉంటాయి అంత విధిగా, కానీ అవి కొనలేంగా. కొంటారు కొంతమంది ఉన్నోళ్ళు, అంటే పర్లేదులే అన్నట్టు ఒక గొలుసో గట్రా కొంటారు. అంటే లిమిటెడ్ గా కొనాలి, అన్లిమిటెడ్ కొనడానికి కూడా లేదు, అది మళ్ళీ స్మగ్లింగ్ కిందకి వస్తుంది. సో ఏదో ఒకటి. ఈ చాక్లెట్లు అయితే విచ్చలవిడిగా ఉంటాయి. అంటే మన దగ్గర ఇప్పుడు ఇంత సిల్క్ 100 రూపాయలు అనుకో, అక్కడ అంతే సిల్క్ లాంటిది ఏదో గిల్కో బొల్కో వచ్చే అక్కడ చాక్లెట్ అది 10 రూపాయలకి వచ్చేస్తుంది. ఆ దినార్లు ఏవో వాడు కరెన్సీ వాటిలో వచ్చే రియల్లో వచ్చేస్తాయి నీకు చిన్న చిన్నవన్నీ. ఇంకా కొన్ని ఎలక్ట్రానిక్స్ ఇట్లాంటివి గట్రా తక్కువ అనిపిస్తుంది. తక్కువ అనిపించదు, అది కూడా వాళ్ళ ఫీలింగ్ లో ఉన్నారు. నేను దానికి కూడా రీజన్ చెప్తాను. సడన్ గా నీకు డబ్బు వచ్చింది నెంబర్ 1, అప్పుడే నువ్వు షాపింగ్కి వెళ్ళావు నెంబర్ 2. ఇంతకు ముందు నువ్వు షాపింగ్కి వెళ్ళావు 6 నెలలు, ఎందుకంటే నీ దగ్గర డబ్బు లేదు కాబట్టి. వెళ్తే ఏమైనా కొనాలనిపిస్తే వెళ్ళరు చాలా మంది, మాక్సిమం పోరు. అంటే వీళ్ళకి టైం ఉండదు, రావడం పని. ఒక్కసారి నేను విడుదల చేయగానే బజార్న పడతావు. నువ్వు అది ఢిల్లీ ఏ బజార్లోకి వెళ్ళినా నీకు అంతే ఉంటాయి, నువ్వు హైదరాబాద్ చార్మినార్కి వెళ్ళినా నీకు అంతే ఉంటాయి, ఎక్కడికి వెళ్ళినా అంతే ఉంటాయి, గోవాకి వెళ్ళినా అంతే ఉంటాయి. ఇలా తెలియదు అది అంతే. ఇక్కడ తక్కువ అని ఫీల్ అవుతారు, ఏం లేదు, ప్రతి చోట తక్కువ వచ్చేటి ఏవో ఒకటి ఉంటాయి, అవన్నీ ఉంటాయి. ఆ ఫీల్ వేరు. ఇప్పుడు వచ్చేస్తారు దిగి మొత్తం ఇట్లా వచ్చేసాడు, అదే వచ్చాడు, అన్న వచ్చాడు, ఏం తెచ్చాడు అన్ని తెచ్చాడు, ఏం తేలా, ఇన్నాళ్ళు సంపాదించి తగిలేసాడు. నీకు అది అర్థమై చావట్లు అన్న వచ్చాడు వరకే ఉంది నీకు. అప్పుడు అవన్నీ చూసి ఇంట్లో ఉమ్మెను ఎలా ఉంటారంటే, చూడియా సంపాదించాడు, చూసి నువ్వు పోమ్మ, నెక్స్ట్ ట్రిప్ లో ఇంకో 10 మంది అవును మిస్టేక్ చేస్తున్నారంట. వీళ్ళని తీసుకెళ్తారు. ఇప్పుడు మన వాళ్ళు కూడా తెలివి మిగిలిన వాళ్ళే. వీళ్ళు ఏం చేస్తారు, రాజస్థాన్ నుంచి బీహార్ నుంచి తీసుకొస్తారు, ట్రైన్లలో లైన్ కట్టి వస్తారు చూడు. ఢిల్లీ ట్రైన్ వచ్చినప్పుడు నువ్వు వెళ్తే నాంపల్లి స్టేషన్ దగ్గర మార్నింగ్ 5కి లైన్ ఉంటది. వాళ్ళందరూ వలస కూలీలు అనమాట. ఇక్కడ నుంచి అటు వెళ్ళాలి, అటు నుంచి ఇటు రావాలి. నెలకు ఒకసారి ఇంటికి తోలుతారు వాళ్ళు, నెలకో 6 నెలలకో. ఆ మేస్త్రి కింద పని చేయాలి. మేస్త్రి ఏం చేస్తారు, ఆ సైట్ ఎక్కడైతే ఉంటుందో ఆ అండర్ గ్రౌండ్ లో బ్లూ కలర్ కవర్లు కట్టి వాళ్ళని అక్కడ పడుకోబెడతాడు అందరు. అవును, వాళ్ళు అక్కడే ఆ బోర్ వాటర్ తో, అంటే అది కట్టే ముందు బోర్ వాటర్ వస్తాయి కదా, దాంతోనే అందరు స్నానం చేయాలి, ఆ బాత్రూంలోనే అందరు పోవాలి. అది కట్టేంత వరకు వాళ్ళు అక్కడే. కట్టిండి అయిపోయింది, మళ్ళీ లైన్ కట్టుకొని వెళ్తారు ఇంకో ప్రాజెక్ట్ కి. మళ్ళీ వస్తామని ట్రైన్లలో వస్తారు కదా, బాత్రూమ్ దగ్గర కూర్చున్నారు, గుట్కాలు వేసుకుని తింటారు, వేసుకుని వీళ్ళు తీసుకొచ్చి పంపిస్తారు. ఇదొక దందా. అది ఇంటర్నేషనల్ అయినా దందే, ఇక్కడ జరిగిన దందే. నెక్స్ట్ ఊర్లో నుంచి తీసుకొస్తారు. ఎలా, ఇప్పుడు ఎలక్షన్ల తిరుగుళ్ళు ఉంటాయి కదా, అప్పుడు ఒకడు మేస్త్రి, వాడు ఎక్కడికి వెళ్తాడు, నాట్లు వేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. ఆ నాట్లు కాస్త పాప రేపు వేసుకుందులే, అటు తిరుగు, ఇటు నుంచి వెళ్ళి ఆ వీధి తిరిగి ఇటు వస్తే చాలా, అంతే 1000 రూపాయలు. వస్తా వచ్చేస్తారు. ఓ బిర్యానీ, ఓ మందు. ఇక్కడ ఇవన్నీ సాయంత్రం వరకు పీకితే 300. వాడు అటు వెళ్తాడు. ప్రతి చోట ఉంటది. కానీ కువైట్ అని వీళ్ళు ఎందుకో, అంటే వేరే దేశం పోతున్న ఆనందం తట్టుకోలేక వెళ్తారు. అక్కడ ఏ ఉండదు, బెటర్ రియలైజ్ అవ్వడం బెటర్, తొందరగా అక్కడ 40,000 సంపాదిస్తే ఇక్కడ 30,000 సంపాదిస్తారు, సరిపోతాయి చాలు ఇక్కడ. బట్ కాకపోతే ఏదో చేస్తున్నాయి కాడికి, ఇక్కడ చేయడానికి నామోషి. అక్కడికి వెళ్ళి డ్రైవింగ్ చేయాలి, ఇక్కడ చేస్తే 10 మంది అడుగుతారు డ్రైవర్ గా పోతున్నాడు అని. నువ్వు యూఎస్ఏలో ఏం చేస్తావు తెలుసా, పిజ్జా బాయ్, అక్కడ హవర్లీ బేసిస్ శాలరీస్. అవును, నువ్వు వెళ్ళి 1 గంట సేపు పిజ్జా దాంట్లో పని చేస్తే నీకు $2 పడేస్తాడు. అవును, మళ్ళీ సాయంత్రం వచ్చి నువ్వు కొని తిరిగేస్తావు. అదే పిజ్జా ఇక్కడ డెలివరీ చేసి జొమాటో బండిలో వస్తుంది, కనీసం జొమాటో బండి ఎక్కలేదు. అదే ప్రాబ్లం ఇక్కడ. ఆ నామోషి ఫీలింగ్ తో ఎక్కడెక్కడికో వెళ్తున్నారు. ఇక్కడ చేసుకునే వాళ్ళు ఉన్నారు చక్కగా. నా జెప్టో గిఫ్టో పిల్లలు ఎంత చక్కగా సంపాదించుకుంటారు తెలుసా. 40,000 50,000 వస్తాయి వాళ్ళకి. సీరియస్లీ, డెలివరీ పైన ఇంత ఉంటుంది, మళ్ళీ దాంట్లో టిప్ అని ఉంటది కదా, చాలా మంది టిప్స్ ఇస్తా ఉంటారు పిల్లలకి. అవును, అలా హ్యాపీగానే ఉంటది వాళ్ళ లైఫ్. ఏమవ్వదు, దర్జాగా పొద్దంతా తిరుగుతాడా, అట్లీస్ట్ 1000 రూపాయలు చేతిలో ఉంటాయి వాడికి. రోజుకి 1000 రూపాయలు చేతిలో ఉంటుంది పిల్లవాడికి, ఎంత హాయిగా ఉంటాడు. ఏ ఖర్చు లేదు, ఇంటికి వెళ్తే అమ్మ వండి పెడుతుంది, అన్ని బాగానే ఉంటాయి. రైట్ అన్న, చాలా చక్కటి ఒక సందేశాన్ని అయితే రైట్. వీడియో చూస్తున్నా మీకు మెయిన్ గా ఒకటే చెప్పదలుచుకుంది, మీరు కాంప్రమైజ్ అవ్వరు, ఏముంది అనుకుంటారు. బట్
ఒక్కసారి కూర్చొని ఆలోచిస్తే మీ అంతటా మీరే రిలీజ్ అవుతారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.